హాయ్ అందరికి నమస్తే. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారు కదా మీరు. నేను వెళ్ళేదే టిట్కో ఇల్లు. అక్కడే మనకి రోడ్ శంక్షన్ జరుగుతుంది కదా, అందుకే ఓవర్ బ్రిడ్జ్ చూస్తున్నారా. నేను ఇటు నుంచి వచ్చాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఏం చూపిస్తాను అంటున్నారు మీరు? టిట్కో ఇల్లు సరేనా, చూసేద్దాం పదండి. ఈ వీడియో మీకు చూపిద్దామని మా మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నాం. మా ఇద్దరు అబ్బాయిలు, మా పాప, మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. తర్వాత మా హస్బెండ్ గారు కూడా చూపిస్తాను నేను. సరేనా, వచ్చేయండి. సరే, మనం ఇప్పుడే ఎంట్రన్స్ ఎలాగుంది మీకు చూపిస్తాను. ఇప్పుడే నేను మార్నింగ్ టైం వచ్చాను. 10 o'clock అవుతుంది. బాగా ఎండగా ఉంది. సరే, మనం స్టార్ట్ చేసాం కదా. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలాగుంది ఏంటి మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వచ్చేసాం దగ్గరికి. ఈ రూట్ మనకి మచిలీపట్నం అండి. మచిలీపట్నం వెళ్తాం కదా, సో ఈ రూట్ నుంచి మనం మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో మనకి టిట్కో హౌసెస్కి వెళ్ళవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, రోడ్లు మాత్రం బాగున్నాయి. స్టార్టింగ్ రోడ్ కాబట్టి ఏం కంప్లైంట్ లేదు. బాగా నీట్గా చేశారు, చాలా బాగున్నాయి. రోడ్ పక్కనే షాపులు పెట్టేశారు. సరే, వచ్చేసాం మేము టిట్కో హౌసెస్కి. ఇలాగా ఎంట్రన్స్ ఉన్నాయి, చూస్తున్నారా, బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను రైట్ తిప్పుతున్నాను, ఎందుకంటే ఈ లెఫ్ట్లో దారి లేదంటే రైటే మన అందరికి ఇక్కడే. సో ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి. ఇప్పుడు చూడండి, అందరు బతుకు కోసం మనకి చంద్రబాబు గారు ఇల్లు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇల్లుకి వాళ్ళ అవసరం కూడా యూజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇల్లు ఎదురుగా వాళ్ళు చిన్న చిన్న షాప్ పెట్టుకొని వాళ్ళు ఏదో కూరగాయలు కానీ మనకి ఫ్యాన్సీ సామాన్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు. కొంతమంది ఇంటి దగ్గర చూస్తుంటే మొత్తం గార్డెన్ లాగా చేసి ఫ్లవర్స్, కూరగాయలు అన్నీ వేసి గ్రీన్ క్లోత్ కట్టేశారు. అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం రోడ్ అయితే మొత్తం ఖాళీగానే ఉంది, ఎందుకంటే పిల్లలందరూ గుడివాడ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది మనకి కొంచెం లోపల ఉంది కదా, అందుకే పిల్లలు ఎవరో కనపడట్లేదు, అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. అందుకే మాకు వీడియో తీసుకుంటాకి ఈజీగా ఉంది. ఇదిగోండి, మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో హోసానా నేను మీకు చూపిస్తాను. ఇది రోడ్డు పక్కన ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మనకి ఎవరన్నా రావచ్చు, వెళ్ళవచ్చు, చాలా బాగున్నాయి, బాగా కడుతున్నారు. మా హస్బెండ్ గారు ఫ్రెండ్స్ స్టాలిన్ గారుని అడిగి, సరే ఎంత ముందు కూడా ఆయన చెప్పారు, మేము ఇక్కడే టిట్కో హౌసెస్లో చర్చ్ కడుతున్నాం తమ్ముడు అన్నారు. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం దొరకదు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా. సో ఇవాళ ఖాళీగా ఉన్నారని, సరే అక్కడ టిట్కో హౌసెస్కి ఎలాగెళ్తున్నాం అన్న, చర్చ్ కడుతున్నారంటే ఒకసారి చూసేద్దాం అన్నారు. సరే వచ్చాం, కానీ ఇప్పుడే పూర్తి అవ్వలేదు, కడుతున్నారు. అక్కడే అడిగితే తెలిసింది క్రిస్మస్లో ఓపెనింగ్ అయిపోతే మేడం తర్వాతే నిదానంగా పనులు చేసుకోవచ్చు అన్నారు. మాకైతే భలే నచ్చిందండి, ఎందుకంటే అన్ని పనికి ముందు మనం దేవుడు సేవ చేసుకోవాలి అని ఒక మంచి పని చేస్తున్నారు. అందరికీ చేసి 10 మందికి చెప్తున్నారంటే మంచి పనే కదండి. సరే, ఇక్కడ వెళ్ళి చూసి అలా ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడే వర్క్ జరుగుతుంది. ఇప్పుడే మనకి ఈ చర్చి ఎదురుగా పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు. ఎప్పుడో నాకు కంప్లైంట్ ఉంటే ఏమన్నా ఉంటే అమ్మటెళ్ళి అక్కడే కంప్లైంట్ వేయచ్చు. ఎందుకంటే చూడండి, మనకి ఎంత ఫెసిలిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అందరికీ ఇల్లులు ఇచ్చారు, ఎవరికి ఇల్లు రాకుండా లేదు, అందరికీ ఇల్లు వచ్చాయి. అయినా కొంతమంది రోడ్డు పక్కనే పూరిళ్ళు కట్టుకొని పిల్లలని అందరినీ రోడ్డు మీద వదిలేస్తారు. ఎందుకంటే కార్లు, బస్సులు అన్నీ వస్తాయి, అయినా పిల్లలని ఎవరు పట్టించుకోరు. ఏమన్నా అయిందనుకో ఏమంటారు, అమ్మో మీరు డబ్బులు కట్టండి, మీదే తప్పు అంటారు. ఎంతమందికి ఎంత సౌకర్యంగా ఇల్లు ఇచ్చారు. అప్పుడు మన అందరూ
అర్థం చేసుకొని మనం ఎక్కడే ఉండాలి, అక్కడే ఉంటే బాగుంటుంది. ఇప్పుడే చెప్పండి, మీకు ఎవరికి ఇల్లు లేదా చెప్పండి, ఎంతమందికి ఎంత హెల్ప్ చేశారు చంద్రబాబు గారు. అప్పుడు మనం కూడా మన పొజిషన్కి చూసి ఉండాలి. ఇప్పుడే మీరు చెప్పండి, ఎవరికి ఇల్లు లేదా అంటారు ఎవరన్నా. ఇక్కడే చూడండి, అపార్ట్మెంట్ ఇచ్చారు. మరి వెనక నేను మీకు చూపిస్తాను, ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చారండి. అసలు లేని వాళ్ళకే లేదు అంటే ఎంత మంది పేదవాళ్ళు ఉన్నారో అందరికీ ఇల్లు ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ చేశారు. ఇంకా ఏం చేయమంటారు చెప్పండి. మనం కూడా మన పొజిషన్ ఏంటి, మాకు ఎంత హెల్ప్ చేసి ఎంత సౌకర్యంగా అన్నీ ఇచ్చారు. ఇంకా మనం కూడా అలా రోడ్డు పక్కనే పూరులు కట్టుకొని ఉండకూడదు. ఎందుకంటే అందరికి ఇల్లు వచ్చినాయి. అప్పుడు అందరూ మన సొంత ఇల్లు ఉండాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు మనం కూడా అద్దె కట్టుకొని ఉంటాం చెప్పండి. ఇప్పుడు మనకి మంచి అయినా చెడు అయినా అందరికీ సౌకర్యంగా ఇల్లు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఫెసిలిటీ ఇచ్చారు. చూసారా రోడ్డు కూడా ఎంత బాగా కట్టారు. ఇంకా నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇది ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా అసలు కుక్క మాత్రం బాగా వెనక పడిపోతుందండి. నైట్ టైం మనం ఎప్పుడైనా డాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తాం, ఎప్పుడైనా ట్యూషన్కి వెళ్ళి వస్తాం అనుకో, 9:30 తర్వాతే ఇంకా కుక్కలు మొదలైపోతాయండి. అసలు బండి తోలలేకపోతున్నాం, భయం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఈ కుక్క గురించి కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కుక్క పెంచవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళకి పెంచవచ్చు, నేను అది అనట్లేదు. ఎందుకంటే ఎవరు పెంచుతారు వాళ్ళు ఇంట్లోనే పెంచుతారు కాబట్టి వాళ్ళనే మేము ఏం అనట్లేదు. నేను అంటున్నాను, బయట బీది కుక్కలు ఉంటాయి కదండి, దానికి చాలా ప్రమాదం జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి నడుచుకుని వస్తుంటే వాళ్ళ బేగులు చూసి పరిగెట్టి వెళ్ళి ఆ కుక్క అటాక్ చేస్తున్నారు అక్కడే. అందుకు నేను చెప్తున్నాను, కొంచెం కుక్క గురించి కూడా మనకి చూసి హెల్ప్ చేయాలి. ఎందుకంటే పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి. సో నేను అదే చెప్తున్నాను, కుక్క గురించి కూడా కొంచెం మనం పట్టించుకోవాలి. సరే, నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడే ఇండిపెండెంట్ హౌస్లు ఏమున్నాయి మీకు చూపించిపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నేను నైట్ వస్తే నాకేం తెలియట్లేదు, నైట్ వచ్చాను కదా ఏంటి అని. ఇది మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అండి, చూస్తున్నారా బాగున్నాయి. ఎవరో కింద కట్టారు, పైన కట్టారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, షాప్ ఉంది కదా, కింద షాప్ కట్టుకుని పైన ఇల్లు కడుతున్నారు. ఇక్కడే పిల్లలు ఉన్నారు, హాయ్ ఆంటీ అంటున్నారు. ఏంటి మీ బండిలో ఇండియన్ ఆర్మీ రాసి ఉందంటే నేను అన్నాను, అంకుల్ గారు ఆర్మీ, అన్నయ్య కూడా ఆర్మీ నాన్న అని చెప్పాను. మీరు కూడా బాగా సరే, దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా. మనం చదువుకున్నాం, తిన్నాం, ఉన్నాం, అలా కాదు కదా. సరే, అక్కడే నేను మీకు చెప్పాను కదండి ఇండిపెండెంట్ హౌసెస్ గురించి. చూసారా ఎవరికి వాళ్ళు కట్టుకున్నారు. అందరూ ఏం చేశారంటే ఇంట్లో కిందే షాప్ కట్టుకొని వాటర్ ప్లాంట్ కానీ, కూరగాయ షాప్ కానీ, లేకపోతే ఫ్యాన్సీ షాప్ కానీ అలా కట్టేసుకొని ఆడవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకేం చేస్తారు. అందుకే వాళ్ళు షాప్ కట్టుకొని అందరూ బిజినెస్ పెట్టేసుకున్నారండి. ఎందుకంటే పిల్లలు ఉంటే అరుస్తారు, పిల్లలు వెళ్ళిపోతే ఇంకేముంటుంది కదా. ఇంకా అందరూ కడుతున్నారు. చాలామంది కట్టలేదు, చాలామంది కట్టారు. ఎందుకంటే అందరి చేతిలో డబ్బులు, టైం. అంతకుముందు నేను వచ్చాను చెప్పాను కదా, అప్పుడు వాటర్ ప్లాంట్ కట్టలేదు, నీళ్ళకి బోల్డ్ ఇబ్బంది అన్నారు. కానీ ఇప్పుడైతే వాటర్కి అసలు ప్రాబ్లం లేదు, పెద్ద ట్యాంక్కి కట్టారండి. ఎవ్వరికి వాటర్ ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగున్నాయి. కరెంట్ ఆఫీస్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగో చెప్పాను కదండి, అన్ని షాపులు ఇక్కడ ఉన్నాయి. మనకి ఏమీ లేనట్టే లేదు. మనం ఒక్కసారి లోపలే ఎంట్రీ చేసుకుంటే ఇంకా మనకి మెడికల్ ఫెసిలిటీ, కూరగాయల ఫెసిలిటీ, మనకి బట్టలు, ఫ్యాన్సీ సామాను, మనకి ఏటీఎం అన్నీ ఉన్నాయండి. ఇంకా బయట వెళ్ళే పని లేదు. ఎంత పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు. రోడ్డు కూడా చాలా బాగున్నాయి. కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంది అన్నాను కదా, అక్కడే మాత్రం రోడ్లు కట్టలేదు, ఇంకా కడుతున్నారు, నిదానంగా అవుతుంది కదా. ఒకసారి అయిపోవాలంటే ఎలాగా, అంత సౌకర్యంగా చేశారు. అప్పుడు మీకు చెప్పాను కదండి కరెంట్ ఆఫీస్ అని, అదిగోండి కరెంట్ ఆఫీస్. ఇది బాగున్నాయి కదండి, బాగానే కట్టారు. ఇప్పుడు మనకి 24 గంట హెల్పింగ్కి ఉంటారు, ఎవరికి ఇబ్బంది ఏం రాకుండా చూస్తారంటే. ఇది మీకు నేను ఒక కరెంట్ ఆఫీస్ చూపించాను. లాస్ట్లో మీకు నేను ఏం చూపిస్తాను అంటున్నారు మీరు. మనం ఇండిపెండెంట్ హౌస్ ఉంది అన్నాను కదా, అక్కడే పెద్ద కరెంట్ ఆఫీస్ ఉంది లాస్ట్లో. అక్కడికి కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను. చెప్పాను కదండి అందరూ కట్టేశారు, కొంతమంది కడుతున్నారు. సో నేను ఇండిపెండెంట్ హౌస్ ఉంది అప్పుడు అన్నాను కదండి, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి అక్కడే, మనకి రోడ్లు వేయలేదు ఇంకా అన్నాను కదా. ఇదిగోండి, ఇది
మొత్తం పొలమే అండి, అన్నీ కడుతున్నారు. మనుషులైతే తక్కువ మంది, అందరూ పనులకి వెళ్ళిపోయారు కదండి. అందుకే ఇక్కడే మనకి క్రిస్మస్కి ప్రిపేర్ చేస్తున్నారు. చూస్తున్నారా, ఇక్కడే షాప్ ఉందండి, అక్కడే అమ్ముతానని షేర్లు పెట్టారు. మేము ఫోన్ చేసాం కానీ ఫోన్ ఎత్తలేదు. ఇక్కడ ఇల్లు చూస్తున్నారా, అదిగోండి కింద షాప్ కట్టుకొని పైన ఇల్లు కట్టారు. చూస్తున్నారా, ఎంత కార్నర్లో ఇల్లు ఉన్నా సరే అందరికీ కరెంట్ అందిస్తున్నారండి, అన్నీ అవైలబుల్గా ఇస్తున్నారని తెలిసింది నాకు. అన్నీ కట్టేసుకున్నారు, ఇంకా ఇల్లు లేదు అని మాటే లేదు, అందరికీ ఇల్లు వచ్చేసింది. అందుకే అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా షాప్ కట్టుకొని పైన ఇల్లు కడుతున్నారు. చూస్తున్నారా, బాగున్నాయి కదండి. అన్నీ ఇచ్చారు కానీ మాకైతే ఏమీ లేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీ కదా. అందుకే నేను ఎన్నోసారి రేషన్ కార్డు కోసం అప్లైకి వెళ్ళినా మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. పాపకి తల్లికి బంధనం ఏం పడదు, ఎందుకంటే మీ హస్బెండ్ ఆర్మీ కదా, ఇంకా మీకు ఎందుకు అంటారు. మా హస్బెండ్ ఆర్మీ అయితే ఏమైందండి, ఇప్పుడు నాకు 3 పిల్లలు, వాళ్ళకి చదివించాలా, మళ్ళీ వాళ్ళకి అన్నీ చూసుకోవాలా. సరే ఎలాగలాగా నడుస్తుంది, ఇల్లు బాగానే ఉన్నాయి, మాకు అన్నీ బాగానే ఉంది. మాకు దొరకకపోయినా పేదవాళ్ళకి దొరకాలని నా ఆశ, ఎందుకంటే నేను కూడా ఎప్పుడన్నా ముందుకు వెళ్తే నేను 10 మందికి హెల్ప్ చేస్తాను అని నా కోరిక. ఇప్పుడు నేను చెప్పాను కదండి లాస్ట్ వరకు వెళ్ళిపోతామని, అదిగోండి మేము లాస్ట్ వరకు మీకు చూపించబోతున్నాను. ఇంకా అక్కడ లాస్ట్లో పొలంలో ఉన్నాయి, ఇంకా పెద్ద కరెంట్ ఆఫీస్ ఉంది అన్నాను కదా, ఆ కరెంట్ ఆఫీస్ అక్కడే ఉన్నాయి. అలాగే ఎండలో వెళ్ళిపోతున్నాం. వీడియో చివరి వరకు వచ్చేస్తుంది, సో వీడియో చూసేయండి. మన టిట్కో హౌస్ ఎలాగుంది మీరు అందరూ ఎంజాయ్ చేయండి. మాకు చంద్రబాబు గారు ఇచ్చారు కాబట్టి మీరు అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఎవరికి నచ్చింది అలా ఇల్లు కట్టుకున్నారు, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ మనకి ఎంట్రన్స్ లాస్ట్ వరకు వచ్చేసాం. ఇక్కడే వెనక మొత్తం పొలమే అండి, ఇంకా అయిపోయింది. లాస్ట్కి వెళ్ళిపోయాను నేను, లాస్ట్ వరకు వెనక మొత్తం పొలమే అండి మాకు. అక్కడి వరకు ఇచ్చారు, అందరికి ఇల్లు వచ్చింది కాబట్టి అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి మనం. నేను ఒకటే కోరుకున్నా. ఇక లాస్ట్ అయిపోయింది చెప్పాను కదండి, ఇక్కడ పెద్దగా కరెంట్ ఆఫీస్ కనపడుతుంది. ఇప్పుడే పొలం దగ్గర కూడా కొంతమంది ఇల్లు కట్టి వదిలేశారు. ఈ కలర్ మాత్రం బాగుంది, ఇల్లు బాగా కట్టారు, చాలా బాగున్నాయి. నేను ఇంకా చెప్పాను కదండి అన్ని పొలంలోనే, అదిగోండి అన్ని పచ్చి పొలమే, ఇంకేం లేదు. ఉన్నదాన్ని మీకు ఇచ్చేసారు, అప్పుడు ఏముంటుంది చెప్పండి కదా. బాగున్నాయి, నాకైతే భలే నచ్చింది. సరే ఫ్రెండ్, ఈ వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. మళ్ళీ కామెంట్ చేయండి, మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ.